జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు జరిగేటటువంటి వేద ఆశీర్వచనంతో ఈ పూట కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. తిరిగి సాయంకాలం 5:30 గంటలకి యాగశాల దగ్గర సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అది పూర్తి చేసుకొని ఇంద్రాది అష్టదిక్పాలకులకు బలిహరణ చేసుకొని సుమారు 7 గంటలకి ఆలయ మండపం నుంచి స్వామి గరుడ వాహన సేవలో బయలుదేరుతారు. కళ్యాణమైన వెంటనే స్వామి ఒకరు అలా ఒకసారి పురవీధులలో విహరించడానికి గరుడ వాహనం పైన బయలుదేరుతాడు. మన వైభవ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మొట్టమొదటిసారి గరుడ వాహన సేవ ఆరూఢుడై బయటికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరి ఆలయం నుంచి ముందుగా దక్షిణ భాగానికి అలా చుట్టూ ఉండేటటువంటి మాడ వీధులలో తిరిగి మళ్ళీ ఆలయం ముందుకు వస్తుంది. దానికి అందరం ఇలానే సంసిద్ధం అవుదాం. వీలైతే మహిళలందరూ మంగళహారతులు కోలాటము తీసుకొని రండి, స్వామికి స్వాగతం పలిగేటట్టుగా. అలాగే సాయంకాలం 5 గంటలు 5 గంటల తర్వాత నుంచి ఈ చుట్టూ ఉండేటటువంటి మాడ వీధులలో ఎన్ని వీలైతే అన్ని ముగ్గులు దిక్కుకు ఒకటి చొప్పు వేసుకున్నా